రెడ్డిగా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలోని జల్పల్లిలోని ఆయన ఇంట్లో పనిచేసే నాయక్ అనే వ్యక్తి 10 లక్షల డబ్బు దొంగిలించి పారిపోయినట్లుగా మోహన్ బాబు పేర్కొన్నారు. అయితే ఈ మేరకు రాచకొండ సిపికి అయితే మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఇక ఆయన ఫిర్యాదు మేరకు హుటాహుటిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాయక్ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు ఇంట్లో ఇంతకు ముందు కూడా చోరీ జరిగింది. ఇక 2019లో ఇదే తరహాలో తన ఫిల్మ్ నగర్లోని ఇంట్లో పనిచేసే పని మనిషి డబ్బులు అలాగే నగలు దొంగిలించింది అంటూ మోహన్ బాబు కుటుంబం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. రెడ్డిగా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగినట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని జల్పల్లిలోని ఆయన నివాసంలో పనిచేసే నాయక్ అనే వ్యక్తి 10 లక్షల రూపాయల డబ్బు దొంగిలించి పారిపోయినట్లుగా మోహన్ బాబు పేర్కొన్నారు. అయితే ఈ మేరకు రాచకొండ సిపికి మోహన్ బాబు అయితే ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు హుటాహుటిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాయక్ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు ఇంట్లో ఇంతకు ముందు కూడా చోరీ జరిగింది. 2019లో ఇదే తరహాలో తన ఫిల్మ్ నగర్లోని ఇంట్లో పనిచేసే పని మనిషి డబ్బులు అలాగే నగలు దొంగిలించింది అంటూ మోహన్ బాబు కుటుంబం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.